పిత పుత్ర పరిశుద్ధాత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పాస్కా కాలంలో ఉన్న మనం ధ్యానించే అంశం మీరే సాక్షులు. లూకా శుభవార్త 24వ అధ్యాయము 36వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే, యేసు ప్రభు శిష్యులకి దర్శనం ఇచ్చినప్పుడు వారు భయభ్రాంతులు అవుతుంటే ఆయన పలికిన మాట, మీకు శాంతి కలుగునుగాక, మీరు ఎందుకు కలవరపడుచున్నారు? ఇక్కడ మనం ధ్యానించవలసిన అంశాలు రెండు ఉన్నాయి. శిష్యులు పునరుత్థాన క్రీస్తుని చూసి ఎందుకు కలవరపడుచున్నారు అని అంశాన్ని మనం ధ్యానిస్తున్నట్లయితే, ప్రజలలో ఒక వదంతి ఉంది. ఆయనని ఎవరో ఎత్తుకుపోయారు, శిష్యులే ఎత్తుకుపోయారన్న వదంతి ఓ పక్కన వాళ్ళని వెంటాడుతుంది. మరొక ప్రక్క పునరుత్థాన క్రీస్తుని చూడడం, వీరికి పునరుత్థాన క్రీస్తు యొక్క స్వరూపాన్ని, ప్రభు రూపాన్ని చూడడం ఇదే మొదటిసారి. అందుకే 1 కొరింథీయులు 15వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే, ఏలైనా ఒక మనుష్యుని ద్వారా లోకానికి పాపము వచ్చెను, ఏలైనా ఇంకొక మనుష్యుని ద్వారా సకల మానవాళికి పునరుత్థానము కలిగెను. అందుకే ఈ పునరుత్థాన క్రీస్తుని చూసిన వీళ్ళు భయపడుతున్నారు. అందుకే ప్రభు చెప్తున్నారు, మీరు భయపడకడు, మీరు కలవరపడకడు అని. నిజమే ప్రియులారా, మనం ఊహించిన సంఘటనలు జరుగుతున్నప్పుడు, మన జీవితంలో ఎక్కువ కష్టాలు శ్రమలు ఎదురవుతున్నప్పుడు, బాధలు ఎదురవుతున్నప్పుడు మనం సాధారణంగా భయపడుతుంటాం, కలవరపడుతుంటాం. అందుకే యోహాన్ రాసిన శుభవార్త 14వ అధ్యాయం 1వ వచనంలో, మీ హృదయములను కలవరపడనీయకుడు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ పునరుత్థాన క్రీస్తు మనకు ఎల్లప్పుడూ తోడై ఉంటున్నాడు. ఆ పునరుత్థాన క్రీస్తుకి మనం సాక్షులుగా నిలబడాలంటే 3 గుణాలు మనం అలవర్చుకోవాలి. మొదటగా ఆ పునరుత్థాన క్రీస్తుని ప్రేమించగలిగితేనే ఆ క్రీస్తుని మనం అర్థం చేసుకోగలుగుతాం. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అన్నిటినీ సహిస్తుంది, భరిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ఆ ప్రభువుని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో ఆ ప్రభువుకి సాక్షులుగా నిలబడగలుగుతాం. ప్రేమ లేనివాడు సాక్ష్యం చెప్పమంటే చెప్పలేడు. ప్రేమ కలిగిన వాడే సాక్ష్యం ఇవ్వగలుగుతుంటాడు. అందుకే పేతురును కూడా ప్రభు అడిగారు, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే అవును ప్రభు అంటారు. కాబట్టి మన క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మొదటగా మనం ఆ క్రీస్తుని ప్రేమించాలి. ప్రేమించగలిగితేనే సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధపడతాం. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, భరిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇక రెండవది, సాక్ష్యం చెప్పాలి అంటే రెండవది మనకు విశ్వాసం ఉండాలి, లేదా నమ్మకం ఉండాలి ఆ వ్యక్తి మీద. ఒక వ్యక్తి గురించి మనం సాక్ష్యం చెప్పాలి అంటే ఆ వ్యక్తి మీద మనకి విశ్వాసం ఉండాలి. నిజమే, ఈ వ్యక్తి మంచోడే అని. అలాగే ఆ పునరుత్థాన క్రీస్తుని గురించి నీవు నేను కూడా ప్రభువుని విశ్వసించిన మనము ఆయనకి సాక్షులుగా నిలబడగలం. విశ్వాసం లేనప్పుడు సాక్ష్యం బలహీనమైపోతుంది ప్రభువునందు ప్రియులారా. ఇక మూడవది, ఎప్పుడైతే ప్రేమ విశ్వాసము ఉందో, మూడవది దేవుని యొక్క బిడ్డలుగా మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసింది, ఆ ప్రభు సాక్షిగా నిలబడాలి అంటే ప్రభుతో మనం సహవాసం చేయాలి. ఆ ప్రభువుతో సహవాసం కలిగి ఉండాలి. ఒక వ్యక్తి గురించి సాక్ష్యం చెప్పాలంటే ఆ వ్యక్తితో కొంతకాలం మనం సహవాసం చేయాలి. ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడే సహవాసం చేయగలం. ఒక వ్యక్తి మీద విశ్వాసం ఉన్నప్పుడే సహవాసం చేయగలం. ఇదే శిష్యుల నుండి మనం ప్రభువు నుండి నేర్చుకోవలసిన సత్యాలు. కాబట్టి ఆ పునరుత్థాన క్రీస్తు ఏమంటున్నాడంటే, నేను దెయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందని చెప్పి కాల్చిన చేప ముక్కను తిన్న తర్వాత అప్పుడు ప్రభు మళ్ళా వాళ్ళకి ప్రవక్తల ప్రవచనాలన్నీ కూడా వారికి వివరిస్తున్నాడు. అయినప్పటికీ కూడా వారు గ్రహించలేకపోతున్నారు.
ఆయన చెప్పాడు, మనిషి కుమారుడు అనేక శ్రమలను అనుభవించి మరణించుట తథ్యం, 3వ రోజు పునరుత్థానమవుతాడు. మీరు వెళ్ళి సకల జాతి జనులకి హృదయ పరివర్తన, పాప క్షమాపణ గురించి బోధించండి అంటున్నాడు. అవును ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనం హృదయ పరివర్తన కోసం బోధిస్తున్నామా? దేవుని బిడ్డలమైన మనం పాప క్షమాపణ కోసం మనం బోధించగలుగుతున్నామా? కాబట్టి ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడతాం. ఆ ప్రేమ అన్నిటినీ కూడా సహిస్తుంది కాబట్టి, భరిస్తుంది కాబట్టి, ఒక వ్యక్తి మీద విశ్వాసం ఉన్నప్పుడే మనం ఆ వ్యక్తి గురించి సాక్ష్యం చెప్పడానికి ముందుకు వస్తాం. ఆ వ్యక్తితో 3వది సహవాసం చేసినప్పుడే ఆ వ్యక్తి గుణగణాలను అర్థం చేసుకొని ఆ తర్వాత ఆ వ్యక్తికి మనం సాక్షులుగా నిలబడతాం. సో క్రీస్తు పునరుత్థాన క్రీస్తుని పునరుత్థాన క్రీస్తుకి సాక్షులుగా నిలబడాలంటే ఈ 3 సుగుణాలు మనలో ఉండాలి. ప్రేమ ఉండాలి, ఆయన మీద విశ్వాసం ఉండాలి, ఆయనతో సహవాసం చేయాలి. సహవాసం అంటే ఏంటో కాదు, రొట్టె విరిచుట యందును ప్రార్థించుట యందును వారు ఎడతెగక ప్రార్థించుచుండిరే. కాబట్టి ప్రభువుతో సహవాసం చేసి ప్రభు సాక్షులుగా, లోకానికి మీరే సాక్షులని చెప్తున్నాడు ప్రభు. మనమందరం కూడా క్రీస్తు సాక్షులుగా నిలబడదాం. ప్రభు మిమ్మందరినీ దీవించునుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్.